ఇప్పుడేంద్ర వార్త రాబోయే ఎన్నికల వేళ సీఎం స్కెచ్ బీఆర్ఎస్ అగ్రనేత అరెస్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. పశు సంవర్ధక శాఖలో అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సచివాలయంలో పశు సంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. చేపలు, గొర్రెలు పంపిణీ పథకాల్లో లావాదేవీలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశాలు అయితే ఇచ్చారు. స్కీమ్లు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అన్నారు. విచారణ తర్వాత ప్రాథమిక నివేదిక ఏసీబీకి ఇవ్వాలని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు అయితే చేశారు. ఈ పథకాల్లో దళారులతో పాటు ఉన్నతాధికారుల పాత్ర ఆరా తీసినట్లు సమాచారం. మాజీ మంత్రి టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గొర్రెల పంపిణీ స్కామ్ లో ప్రభుత్వ ఆఫీసులో ఫైళ్ల మాయంపై మాజీ మంత్రి ఓఎస్డీ పాత్ర అనుమానాలు వ్యక్తం చేస్తారు. 2018 నుంచి ఈ పథకాలు అవకతవకలు జరుగుతున్నట్లు అధికారులు అయితే గుర్తించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదనే అంశంపై విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అయితే ఆదేశించారు. ఇందులో ఎవరి ఒత్తిడి ఉంది, ఎవరి పాత్ర ఉంది అనే దానిపైన ఎంక్వైరీ అయితే చేయాలని అన్నారు. నలుగురి పైన కొనసాగుతున్న ఏసీబీ విచారణ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదవ సోదరుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ పథకం అవకతవకలు జరిగినట్లు ఇటీవల కాగు ఇచ్చిన నివేదిక అసెంబ్లీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ కేసును తెలంగాణ ఏసీబీ సీరియస్ గా తీసుకుంది. స్కామ్ లో ఉన్న అధికారులపై ఉక్కుపాదం మోపుతుంది. ఇటీవల పశుసంవర్ధక శాఖలోని 9 అధికారులు అరెస్ట్ చేసి ఏసీబీ అధికారులు అయితే ఈ శాఖకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్లు తదితరులను అయితే అరెస్ట్ అయితే చేయడం జరిగింది.